భారతదేశానికి అనుకూలుడిగా ఉన్నటువంటి ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ను 2006లో డిసెంబర్ 30న ఉరిదీశారట. 2022లో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి 148 మంది షియా ముస్లింల మరణానికి ఆయనే కారకుడయ్యాడనేటువంటి నేపథ్యంలో ఆయనపై మరణశిక్ష విధించారు. ఇక పర్వేజ్ ముషారఫ్, పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ కూడా దేశద్రోహ నేరం పైన మరణశిక్ష విధించారు. 2020 జనవరిలో ఆయనకు విధించిన మరణశిక్ష కోర్టు రద్దు చేసిందట. మరణశిక్షను మళ్ళీ రద్దు చేసింది. సో ఇప్పటివరకు మరణశిక్ష విధించిన దాంట్లో 3 మాత్రం మరణశిక్ష విధించారు. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కీలకమైనటువంటి టర్కీకి సంబంధించి యుగోస్లావియాలోని కొంతమంది లీడర్స్, ఆ తర్వాత టర్కీకి సంబంధించినటువంటి ఒక ప్రధాని, ఆ తర్వాత మరికొంతమంది నేతలకు 3 ప్రధానులకు కూడా ప్రధానులుగా పనిచేసిన 3కి కూడా వాళ్ళందరినీ మరణశిక్ష విధించారు. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మరణశిక్ష విధించినప్పటి చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ ఢాకా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కూడా షేక్ హసీనా మద్దతుదారులు వర్సెస్ యూనస్ మద్దతుదారులుగా ఒక యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధాన్ని అక్కడ ఆపడం కోసం మళ్ళీ పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరుపక్షాలని చెదరగొడుతున్నారు, అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా ఇంకా ఇవి మరింత ఉధృతంగా మారాయి. ఈరోజు మరో నెక్స్ట్ లెవెల్ గా మారే అవకాశం కనబడుతోంది. 78 ఏళ్ల షేక్ హసీనా తమ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఇటువంటి శిక్ష విధిస్తారా అని చెప్పి తన అభిమానులు, తమ పార్టీ నేతలు, సామాన్య ప్రజలు అందరూ కూడా రోడ్లకెక్కి యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నారు. ఇటువైపు యూనస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి అనుచరులు, కార్యకర్తల, నాయకులు కూడా అటు షేక్ హసీనా మద్దతుదారుల పైన దాడులు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 50 మంది మరణిస్తే వందలాది మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో షేక్ హసీనా అప్పగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. మా షేక్ హసీనా ఇక్కడ శిక్షను ఎదుర్కోబోతున్నారు, తనని తిరిగి పంపించండి అని చెప్పి యూఎస్ ప్రభుత్వం మోదీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటివరకు అయితే మోదీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు. మరి ఎటువంటి రెస్పాన్స్ ఇస్తారు షేక్ హసీనాని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి ఇద్దరు కూడా శరణార్థులుగా ఉన్నటువంటి వారందరినీ ఆశ్రయం కల్పించినటువంటి భారత్ తిరిగి వెనక్కి పంపిస్తుందా, ఎటువంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. రైట్. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, ఇండియా ఏ రకంగా ఆలోచిస్తోంది, భారత ప్రభుత్వం ఆలోచన తీరులా ఉంది మాట్లాడదాం. మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్న. నవీన్, షేక్ హసీనాకి మరణశిక్ష ఖరారైంది. చాలా స్పష్టంగా తను తప్పు చేశారని చెప్పి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ భావించి 453 పేజీలతో కూడిన జడ్జిమెంట్ ని పాస్ చేసింది. షేక్ హసీనాతో పాటుగా మరొక అజామన్ ఖాన్ అనేటువంటి ఆయన వ్యక్తిని కూడా, హోంమంత్రిని కూడా, అంటే ఆ సమయంలో పనిచేసిన హోంమంత్రి కూడా మరణశిక్ష విధించాలనేది జడ్జిమెంట్లో వచ్చింది. సో ఇటు యూఎస్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది షేక్ హసీనాని అండ్ మాజీ హోంమంత్రిని పంపించాలని. సో భారత ప్రభుత్వం రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 50 మంది కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది, వందలాది మంది కూడా గాయాలైనటువంటి పరిస్థితి నెలకొంది. అయితే నిన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకి మరణశిక్ష విధించడంతో షేక్ హసీనాకు సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాని యూనిస్ మద్దతుదారులతో పాటు హసీనా మద్దతుదారులు ఇద్దరి మధ్య కొంత ఆందోళన కూడా జరిగినటువంటి పరిస్థితి నెలకొంది. పోలీసులు వారందరూ కూడా అదుపులో తీసుకొచ్చేటువంటి సమయంలో ఒక్కసారిగా ఫైరింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఈ యొక్క ఫైరింగ్ కొంతమంది చనిపోయినట్టు కూడా మనకి ఆ సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గతంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో మాత్రం అప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షంగా ఆందోళన కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 1400 మంది వరకు కూడా మృతి చెందినటువంటి పరామర్శ కనిపిస్తుంది. దాని తర్వాత అవన్నీ కూడా ఎవిడెన్స్ సేకరించిన తర్వాతనే ఇటు క్రిమినల్ కోర్టు కూడా ఈ తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. నిన్న షేక్ హసీనాని మరణశిక్ష విధించినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత షేక్ హసీనాని అప్పగించాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా అడిగినటువంటి పరిస్థితి నెలకొంది. దాని తర్వాత భారత ప్రభుత్వం కూడా స్పందించారు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రైమ్స్ ట్రిబ్యునల్ తీర్పు గురించి భారత్ కు సమాచారం కూడా ఉంది. బంగ్లా ప్రజలు ప్రయోజనానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా భారత్ ఒక లేఖ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బంగ్లాలో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని పక్షాలతోటి నిర్మాణంగా చర్చించిన తర్వాతనే ఒక విడుదల కూడా చేస్తామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రకటన కూడా నిన్న రాత్రి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిన్న అల్లర్ల కేసులో షేక్ హసీనా మరణశిక్ష విధించిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఇటు షేక్ హసీనా కూడా స్పందించారు. ముఖ్యంగా దాదాపు కొన్ని ఏళ్ల పాటు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా నడిపించాము, కానీ ఈ విధంగా నాపై
మరణశిక్ష విధించడం ఇది సరికాదని చెప్పేసి కూడా షేక్ హసీనా కూడా చెప్పినటువంటి పరిస్థితి కలుగుతున్న తర్వాత హసీనా సంబంధించినటువంటి మద్దతుదారులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాన్ని నివాసం దగ్గర వెళ్లి అక్కడ ఆందోళన చేసినటువంటి సమయంలో ఈ యొక్క పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మనోజ్ రైట్. సో థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా భారత ప్రభుత్వ డెసిషన్ ఏముంటుందో చూడాలి. నేను మళ్ళీ చెప్తాను మీకు, గతంలో ఎవరైనా ఇదే మాదిరిగా ప్రధానులు కానీ ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు కానీ షేక్ హసీనాకి ఎదురైన విధంగా మరణశిక్ష ఎదుర్కొన్నారా, మరణశిక్ష ఎదుర్కోబోతున్నారా అని చూసినప్పుడు, సో 2006లో ఇప్పుడు 2025లో షేక్ హసీనా చాలా ఏళ్ల తర్వాత షేక్ హసీనాకు సంబంధించి మరణశిక్ష విధిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. సో అంతకంటే ముందు సద్దాం ఇందాక చెప్పినట్టుగా పర్వేజ్ అనేటువంటి పాకిస్తాన్ ప్రధానిగా పనిచేసినటువంటి పర్వేజ్ ముషారఫ్, పాకిస్తాన్కి సంబంధించినటువంటి నియంతగా పర్వేజ్ ముషారఫ్కు దేశద్రోహ నేరం పైన మరణశిక్ష విధించారు. 3 న్యాయమూర్తులతో కూడినటువంటి ప్రత్యేక కోర్టు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై ఈ శిక్ష విధించింది. 2020 జనవరిలో ఆయనకి శిక్ష విధించడాన్ని కోర్టు మళ్ళీ రద్దు చేసింది. సో ఇది 2020లో జరిగింది. 2006లో జరిగింది సద్దాం హుస్సేన్ని, ఇరాక్ సంబంధించిన వ్యక్తి. సో ఆయన అక్కడ ఇరాక్ ప్రెసిడెంట్గా ఉండేది. ఆ సమయంలో క్రైమ్స్ అగేన్స్ట్ హ్యూమానిటీ, స్పెసిఫికలీ ద 1982 డుజైల్ మ్యాసక్రీ ఆఫ్ 158 షియాస్. సో 148 మంది షియాస్ని ఒక మారణ హోమాన్ని సృష్టించడం వెనుక ఈయన హస్తం ఉందని చెప్పి నిరూపితమవడంతో అక్కడ ఆయన్ని మరణశిక్ష విధించారు. మరణశిక్షను ఎగ్జిక్యూట్ కూడా చేశారు. ఆయన డెత్ పెనాల్టీ ఎదుర్కొని ఇప్పటికే చనిపోయారు కూడా. ఇక 1989లో నికోలే కాసిక్యూ, సో ఆయన రొమానియా ప్రెసిడెంట్గా పనిచేశారు. సో జెనోసైడ్ అండ్ అనదర్ క్రైమ్స్ వాగ్యులీ డిఫైన్డ్ యాజ్ డిస్ట్రాయింగ్ ద నేషనల్ ఎకానమీ ఇన్ సమరీ ట్రయల్. సో దేశ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కుప్పకూల్చినందుకు కారణమైనందుకు ఆయన కూడా మరణశిక్ష విధించారు. ఆయన మరణశిక్ష ఎదుర్కొన్నాడు, చనిపోయాడు. సో ఆ తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో, పాక్ ప్రధానిగా పనిచేసినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో, సో వాడిని కూడా గతంలో కాన్స్పిరసీ టు మర్డర్, ఒకరిని మర్డర్ చేసినారన్నట్టుగా అభియోగాలు ఎదుర్కొంటూ ఆయన్ని మరణశిక్ష విధించారు. తర్వాత కోకి హిరోటా, ప్రైమ్ మినిస్టర్ జపాన్, ఆయన పైన కూడా సేమ్ షేక్ హసీనా ఎదుర్కొంటున్నట్టుగానే క్రైమ్ అగేన్స్ట్ హ్యుమానిటీ, వరల్డ్ వార్ సమయంలో చాలా మంది పైన దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి 1948లోనే ఆయనకు సైతం మరణశిక్ష విధించారు. ఇక టొమియోకి యమ్షితా అనేటువంటి 1946లో జపాన్ గవర్నర్ కూడా ఇటువంటి శిక్ష విధించారు. సో మొత్తంగా ఇప్పటివరకు ఈ శిక్షని ఎదుర్కొని ఆల్రెడీ మరణించిన వారి సంఖ్య 5. ఇప్పుడు షేక్ హసీనా గనక ఇదే తరీకాలో తనకు కూడా మరణశిక్ష విధించారు. బట్ మరణశిక్ష ఎగ్జిక్యూషన్ జరిగితే గనక దాంట్లో లాంగెస్ట్ సర్వింగ్ పిఎంగా, అంటే వీళ్ళందరూ కూడా చాలా తక్కువ సమయంలో అక్కడ ప్రధానులుగా అధ్యక్షులుగా పనిచేసి వారంతా కూడా ఇటువంటి కొన్ని చర్యలకు పాల్పడి మరణశిక్ష ఎదుర్కొన్న వాళ్ళు. కానీ షేక్ హసీనా 20 ఏళ్ల పాటుగా లాంగెస్ట్ టర్మ్ ఎవర్ తను ప్రధాని కుర్చీలో కూర్చున్నారు. సో మరి తను చేసినటువంటి తప్పల్లా డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి వారిని చంపేయండి అవసరమైతే అని చెప్పి ఆదేశాలు జారీ చేయడమే. ఇంతకీ తనకి సాక్ష్యం చెప్పింది ఎవరు తెలుసా? ఇప్పుడు ఎవరైతే 5 ఏళ్ల పాటుగా శిక్ష అనుభవించడానికి సిద్ధమయ్యారో చౌదరి అల్ముల్లా అనేటువంటి ఆ వ్యక్తే ఇప్పుడు ఐ విట్నెస్ ఎవరైతే షేక్ హసీనా ఈ రకంగా ఆదేశాలు జారీ చేశారు, షేక్ హసీనా ఆదేశాలు జారీ చేయడం మూలంగానే అంతా కూడా ఈ దుర్మార్గానికి పాల్పడడం, ఇంతమంది మరణాలకు కారణమయ్యారని చెప్పి అక్కడి పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా సాక్ష్యం చెప్పడం మూలంగానే షేక్ హసీనాకి ఈ రకమైనటువంటి ఒక శిక్ష ఎదురైంది. సో ఇద్దరు ఇప్పుడు మరణశిక్ష ఎదుర్కోబోతున్నారు. అసాదుజ్జమాన్ ఆయన అక్కడి మాజీ హోంమంత్రి అండ్ షేక్ హసీనా మాజీ ప్రధాని. సో ఇప్పుడు భారత ప్రభుత్వంపై నిర్ణయం మిగిలి ఉంది. భారత ప్రభుత్వం ఇద్దరు ప్రస్తుతానికి భారత్లో ఆశ్రయం పొందుతూ ఉన్నారు. వారిని తిరిగి వెనక్కి పంపిస్తారా, యుఎస్ ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు లేదా నిరాకరిస్తారా చూడాలి.